ఈరోజు దేవీ నవరాత్రుల్లో మూడో రోజు. దేవీ నవరాత్రుల్లో మూడో రోజు సందర్భంగా అమ్మవారికి ఎలాంటి నైవేద్యాలు సమర్పిస్తే ఎటువంటి సత్ఫలితాలు కలుగుతాయో, అలాగే దేవీ నవరాత్రుల్లో అఖండ దీపాన్ని ఎలాంటి విధి విధానాలతో వెలిగించాలో, అఖండ దీపం వెలిగించేటప్పుడు పాటించాల్సిన ముఖ్యమైన నియమాలేంటో నేటి శుభం లాభం అనే శీర్షికన పరిశీలిద్దాం. దేవీ నవరాత్రుల్లో మూడో రోజు విజయవాడ క్షేత్రంలో అమ్మవారు అన్నపూర్ణాదేవి అలంకారంలో భక్తులందరికీ దర్శనమిస్తుంది. అన్నపూర్ణాదేవి సంపూర్ణమైన అనుగ్రహం కలగాలంటే గృహంలో కట్టె పొంగలి, దధ్యోజనము, పాయసాన్నం వీటిలో ఏదైనా నైవేద్యంగా సమర్పిస్తే అన్నపూర్ణాదేవి సంపూర్ణమైన అనుగ్రహం కలుగుతుంది. అలాగే శ్రీశైలం క్షేత్రంలో అమ్మవారు ఈరోజు చంద్రఘంటాదేవి అలంకారంలో భక్తులందరికీ దర్శనమిస్తుంది. చంద్రఘంటాదేవి అనుగ్రహం కలగాలంటే అమ్మవారికి కొబ్బరన్న నైవేద్యంగా సమర్పించాలి. కాబట్టి ఈరోజు గృహంలో అమ్మవారికి కొబ్బరన్న నైవేద్యం సమర్పిస్తే చంద్రఘంటాదేవి సంపూర్ణమైన అనుగ్రహం కలుగుతుంది. అలాగే దేవీ నవరాత్రుల్లో అఖండ దీపం వెలిగిస్తే పెద్ద పెద్ద సమస్యలు, కష్టాలు, బాధల నుంచి సులభంగా బయటపడవచ్చు. అఖండ దీపము అంటే 24 గంటల పాటు కొండెక్కకుండా వెలిగి ఉండేటటువంటి దీపం అని అర్థం. పెద్ద పెద్ద సమస్యలు, కష్టాలు తొలగింపజేసుకోవటానికి దేవీ నవరాత్రుల్లో అఖండ దీపాన్ని వెలిగించాలి. నవరాత్రుల్లో అన్ని రోజులు వెలిగే విధంగా అఖండ దీపాన్ని వెలిగించుకోవచ్చు, చివరి 3 రోజుల్లో వెలిగే విధంగా అఖండ దీపాన్ని వెలిగించుకోవచ్చు, లేదా ఒక్క నవమి రోజు అఖండ దీపాన్ని వెలిగించుకున్న అద్భుత ఫలితాలు కలుగుతాయి. అఖండ దీపాన్ని ఎలా వెలిగించాలంటే మీ గృహంలో పూజా మందిరంలో కానీ ఏదైనా పరిశుభ్రమైన ప్రదేశంలో కానీ ఒక పళ్ళెం ఏర్పాటు చేసుకొని ఆ పళ్ళెంలో ధాన్యము లేదా బియ్యం పోయాలి. ఆ ధాన్యము లేదా బియ్యం మీద ఒక పెద్ద మట్టి మూకుడును ఏర్పాటు చేయాలి, లేదా ఇత్తడి మూకుడును ఏర్పాటు చేయాలి. దానిలో నువ్వుల నూనె పోసి దీపాన్ని వెలిగించాలి, లేదా ఒక పెద్ద మట్టి ప్రమిదను ఆ పళ్ళెంలో ఉన్న ధాన్యంలో ఉంచి దానిలోనైనా నూనె పోసి అఖండ దీపాన్ని వెలిగించుకోవచ్చు. అఖండ దీపం వెలిగించాలనుకునే వాళ్ళు ఒకే ఒక్క ఒత్తి వేసి కూడా అఖండ దీపాన్ని వెలిగించుకోవచ్చు. లావైన పొడవాటి ఒత్తి వేసి అఖండ దీపాన్ని వెలిగించుకోవచ్చు, లేదా 3, 5, 7, 9 ఇలా ప్రత్యేకమైన సంఖ్యలో ఒత్తులు వేసి కూడా అఖండ దీపాన్ని వెలిగించుకోవచ్చు. అఖండ దీపంలో ఒత్తుల సంఖ్య ఎక్కువగా ఉన్నప్పుడు ఆ ఒత్తులన్నీ కూడా తూర్పు వైపు వెలిగేలాగా అఖండ దీపాన్ని వెలిగించినట్లయితే మీ పనులన్నీ కూడా చాలా త్వరగా పూర్తి చేసుకోవచ్చు. ఉత్తరం వైపు అఖండ దీపంలో ఒత్తులు వెలిగినట్లయితే ధనపరంగా మంచి ప్రయోజనాలు చేకూరతాయి. అయితే అఖండ దీపాన్ని వెలిగించినప్పుడు కొన్ని ముఖ్యమైన నియమాలు పాటించాలి. అఖండ దీపం వెలిగించగానే ఆ దీపానికి కుంకుమ బొట్లు అలంకరించి, ఆ దీపం చుట్టూ పుష్పాలు అలంకరించి, ఆ దీపం దగ్గర అక్షింతలు వేసి నమస్కారం చేసుకోవాలి. అఖండ దీపానికి నైవేద్యం కూడా సమర్పించాలి. అఖండ దీపం దగ్గర పేలాలు కానీ పటిక బెల్లం కానీ నైవేద్యంగా సమర్పించాలి. అరటి పండ్లైనా సరే అఖండ దీపం దగ్గర నైవేద్యంగా సమర్పించాలి. ఇలా అఖండ దీపాన్ని వెలిగించుకోవాలి. అఖండ దీపం సాధ్యమైనంత వరకు కొండెక్కకుండా చూసుకోవాలి. 24 గంటల పాటు దీపం కొండెక్కకుండా ఉండాలి. పొరపాటున అఖండ దీపం కొండెక్కినట్లయితే అటువంటి పరిస్థితుల్లో మళ్ళీ అమ్మవారికి సంబంధించినటువంటి నామాలను మనస్సులో స్మరించుకుంటూ శ్రీమాత్రే నమః అనే నామాన్ని వీలైనన్ని సార్లు స్మరించుకొని తిరిగి అఖండ దీపాన్ని వెలిగించుకోవాలి. అఖండ దీపం సందర్భంగా ఈ నియమాలు పాటించండి. అఖండ దీపం వెలిగించడం ద్వారా పెద్ద పెద్ద సమస్యలు, కష్టాలు, బాధల నుంచి సులభంగా బయటపడండి.